ఇప్పుడు సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినప్పిండి 1 కప్పు, బెల్లం 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదండి, స్టార్ట్ చేద్దామండి. అలాగే. సో ఫస్ట్ అన్ని ఇంకా మిక్స్ చేసేసుకోవటమే కదా. ఒక బౌల్ తీసుకొని ఓకే, ఫస్ట్ మనం మినప పౌడర్ని ఈ బౌల్లో పోసేద్దాం. సో ఇది ఆల్రెడీ మీరు పండించేసి ఫస్ట్ మనం మినపప్పుని, పట్టు మినపప్పు అయితే బాగా టేస్టీగా ఉంటుంది మ్యామ్. మినపప్పుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాం. ఓకే, సో ఫ్రై చేసేసి దాన్ని మిక్సీ పౌడర్ చేసేస్తాం. సో అయితే ఇక్కడ మీరు పొట్టు మినపప్పు తీసుకున్నారు కదా. అవును గీత గారు, నేను పట్టు మినపప్పు యూస్ చేస్తాను. మనకి మినప గుళ్ళతో పోలిస్తే పొట్టు మినపప్పు తీసుకున్నప్పుడు ఎక్కువ ఫైబర్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు అవర్ హెల్త్. దట్స్ వై నేను ఇక్కడ మినపగుళ్ళు పట్టు మినపప్పు యూస్ చేస్తాను అనమాట. ఓకే ఓకే. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బెల్లం కూడా సన్నగా తురిమేసుకుంటే మనకి బాగా కలిసిపోతుంది. అవును గీత గారు, బెల్లం బాగా మనం నైఫ్తో చాప్ చేసుకోవాలి. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఆదిత్యకు అన్నిటికంటే సున్నుండలు బాగా ఇష్టం అన్నమాట. అన్ని స్వీట్స్ చెప్పాడు, 3 రకాల స్వీట్స్, పాయసము, హల్వా, సున్నుండలు. ఇద్దరు బాబులకి స్వీట్స్ ఇష్టం. ట్విన్స్ అనమాట. ఒక బాబుకి స్వీట్ ఇష్టము, ఒక బాబుకి హాట్ ఇష్టం. సో నేను రెండు చేస్తూ ఉంటాను అనమాట, స్వీట్ అండ్ హాట్. ఎలాగో ఆ కాంబినేషన్ కదా, స్వీట్ హాట్ మేడం. సో కాబట్టి మీరు అలా బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసేస్తాము. తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేద్దాము. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా చక్కగా మనం మిక్స్ చేసుకోవాలి. గీ వేడి చేసుకుందాం, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. సో ఇంకా దీంట్లో మీరు కొద్దిగా మిక్స్ చేయడానికి పాలు ఇంకేం వాడట్లేదా? ఏమీ వాడటం లేదు, ఓన్లీ ప్యూర్ గీ. అంటే కిడ్స్ కదా, ఇది వాళ్ళకి బాగా మెమొరీకి ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్. అవును, అది వరకట్లో అంటే అసలు బేసిక్ గా సున్నుండలు ఓన్లీ నేతితోనే కదా. ఇది మా అమ్మమ్మ గారి దగ్గర నుండి నేర్చుకున్నాను నేను. ఓకే ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా తింటారు కిడ్స్. సో మీరు యోగా ఇన్స్ట్రక్టర్ అండి? ఎస్. ఓ నైస్. అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ లో అలాగా, లేకపోతే మీరే? వైజాగ్ లో ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్ నుండి వచ్చారా? ఎస్. ఓ వెరీ నైస్. సో ఆంధ్ర యూనివర్సిటీలో టీచ్ చేస్తారా? ఓ సూపర్. జనరల్ యోగా, ఫిట్నెస్ యోగా, పవర్ యోగా and therapeutic yoga, like diabetes, BP. Okay. I can treat that for the disease also. Oh super. వేద్దామండి. వేస్తున్నాం. నెయ్యి వేడైపోయింది కదా, మిక్స్ చేసేద్దాం. కొంచెం కొంచెం వేస్తూ చుట్టుకుంటారా? ఎస్, కొంచెం కొంచెం. గరిటెతో అయినా మరి? అలాగే. చాలా బాగా వేడిగా అనిపిస్తుంది కదా, ఒక 1-2 minutes మనం లీవ్ చేద్దాం. సో బేసిక్గా ఎలా అయినా మనం చుట్టేటప్పుడు కొంచెం హీట్ ఉంటేనే త్వరగా మనకి లడ్డూలా వచ్చేది. రౌండ్ కరెక్ట్. వస్తుందండి ఉండ? వస్తుంది గీత గారు, మంచి స్మెల్ కూడా వస్తుంది, చూస్తారా? అవును డెఫినెట్గా. అంటే దాంట్లో యాలకుల పొడి వేసారు చక్కగా, బాగుంది. సున్నుండ రంగు కూడా యూజువల్గా ఇప్పుడు అందరూ మామూలు మినపప్పు. నేను అందుకే మేము ఈ పొట్టు మినపప్పు యూస్ చేస్తాను అనమాట. ఇది హెల్దీ అండ్ అట్రాక్టివ్ అండ్ టేస్టీ ఆల్సో. ఓకే. సో ఆదిత్య, నీకు ఎందుకు సున్నుండలు అంటే అంత ఇష్టం? అవి స్వీట్గా ఉంటాయి. స్వీట్గా ఉంటాయని ఇష్టమా? ఏది స్వీట్గా ఉన్నా ఇష్టమేనా నీకు? వెరీ గుడ్. హాట్ అసలు ఇష్టం లేదా? ఎందుకు? అది హాట్గా అనుకున్నా, మంటగా ఉంటాయని ఇష్టం లేదా? మరి సమ్మర్ హాలిడేస్ లో ఏ ఊరు వెళ్ళలేదా నువ్వు? హైదరాబాద్ వచ్చాను. అవును కదా. ఓహో, హైదరాబాద్ లో ఎవరు ఉంటారు? మా పెద్ద మమ్మీ. నీ పెద్ద మమ్మీయా? వెరీ గుడ్. మరి సున్నుండలు చేస్తే మొత్తం నువ్వే తినేస్తావా? మీ అన్నయ్యకి అసలు అక్కర్లేదేమో, తనకి ఇష్టం లేదు కదా? కొంచెం ఇష్టం. కొంచెం ఇష్టమా? ఒక్కటి పెడతావా? హాఫ్. హాఫేనా?
మీరు అన్నట్టు ఆ నాటి అర్థం అవుతుందండి మీ అబ్బాయిలో కూడా. ఇద్దరు బాగా అల్లరి చేస్తారా? బాగా ట్విన్స్ కదా మ్యామ్, చాలా అల్లరి ఎక్కువ ఉంటుంది అనమాట. ఓ సూపర్. ఎంత పేషెన్సీ ఉంటేనే వాళ్ళని వి కెన్ బేర్, అదర్వైజ్ కష్టమేనా? రియల్లీ. చిన్నప్పుడు అయితే అండ్ దే హ్యావ్ సో మెనీ టాలెంట్స్ ఆల్సో, సింగింగ్, డాన్సింగ్, మ్యూజిక్. పాట పాడతావా? యా. ఓ పాడు మరి అయితే ఒక పాట, మంచి పాట. యా కమ్ ఆన్. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మల భాషిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తర్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తర్ప్రణమామి సదా శివలింగం. వావ్ సూపర్, చాలా బాగా పాడావు. చూసావా కలర్ఫుల్ గా సున్నుండలు రెడీ. ఇంక తినేద్దామా? బాగున్నాయండి చూడ్డానికి. కాచుతో గార్నిష్ చేసేసే. ఈ టైప్ సున్నుండలు చూసి చాలా రోజులు. మన ప్రీవియస్ డేస్ లో మన అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు ఇలానే చేసి పెట్టేవాళ్ళు మ్యామ్. అవి తయారు చేస్తుంటేనే మనం ఆడుకుంటూ ఉంటాం స్ట్రీట్స్ లో, ఆ స్మెల్ కి ఇంట్లోకి వచ్చేస్తాం మనం. యా గీత గారు, అమ్మి సున్నుండలు రెడీ. ఓకే, సున్నుండలు కూడా రెడీ అయిపోయాయండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. సున్నుండలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మినప్పిండి, బెల్లం, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, సున్నుండలు రెడీ.